నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. ఈ రోజు మన దేవాలయంలో భాగంగా ఒక అద్భుతమైన ఆలయానికి వచ్చాను. ఈ ఆలయం గొప్పతనం ఏంటంటే, తెలంగాణలోనే ఉత్తర ముఖంగా చూస్తున్న శనిదేవుని ఆలయం కేవలం ఏకైక ఆలయం. ఈ శనేశ్వర ఆలయం ఇది ఎక్కడుంది అంటే రంగారెడ్డి జిల్లా మోమిన్పేట మండలం ఎన్కతల అనే గ్రామం. ఎన్కతల అనే గ్రామం ఒకప్పుడు చిట్టడవి. అందుకే దానికి ఆనవాలుగా ఇప్పటికీ కూడా మనం వచ్చేటప్పుడు రహదారి అంతా 2-వే రోడ్డు ఉంది, తార్ రోడ్డు మంచిగానే ఉంది. కానీ ఎప్పుడైతే మనం ఎన్కతల గ్రామంలోకి ఎంటర్ అవుతామో ఆ గ్రామంలోకి ఎంటర్ అవ్వగానే మనకి ఇది నిజానికి అడవిలాగే కనిపిస్తుంది ఊరు. సో ఇది విషయం నేను ఎందుకు చెప్తున్నా అంటే, చాలా ప్రశాంతమైన వాతావరణంలో చుట్టూ దట్టమైన చెట్లతో ఒక అడవి లాంటి ప్రదేశంలో పురాతనమైన ఒక శనేశ్వర ఆలయం, శనిదేవుడి ఆలయం. ఈ ఆలయానికి శని గ్రహ దోషాలు, ఏ గ్రహ దోషాలైనా, ముఖ్యంగా మనకు తెలుసు శనిదేవుణ్ణి గ్రహాలకు ప్రభువు అంటారు, గ్రహాలకే రాజు అంటారు. అలాంటి శనిదేవుడి ఆలయానికి మనం వచ్చాం. ఉత్తరముఖంగా చూస్తున్న శనిదేవుని ఆలయం భారతదేశంలోనే అస్సలు లేవు, కేవలం ఇదొక్కటే. అలాగే మన తెలంగాణలో ఉన్న ప్రముఖమైన శనిదేవుని ఆలయం ఇది. ఎనకతల గ్రామానికి ఈ ఎనకతల అనే పేరు ఎందుకు వచ్చింది, ఈ గ్రామానికి ఉన్న ప్రాశస్త్యం ఏంటి, స్వయంభూ టెంపుల్ ఎన్నేళ్ల చరిత్ర ఉంది, పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. మనకు ప్రధానంగా ఏ ఆలయాలకు వెళ్ళినా కూడా మనం ఎలాంటి డ్రెస్సెస్ అయినా కలర్ఫుల్గా వేసుకుని వెళ్తాం. కానీ శనిదేవుని ఆలయానికి వచ్చేటప్పుడు చాలా గ్రంథాలు కానీ పురాణాల్లో కానీ చెప్పబడింది శనిదేవునికి నలుపు రంగు అంటే చాలా ఇష్టం. అందుకని శనిదేవుడికి కూడా నల్లని వస్త్రాలే కప్పుతూ ఉంటారు. ఎప్పుడు చూసినా నల్లని వాహనమైన కాకి మీదనే ఎక్కువ సార్లు శనిదేవుని వాహనంగా కాకినే చెప్తారు. సో శనిదేవుడికి నల్లని వస్త్రాలు ఇష్టం, నల్లని నువ్వులతో చేసే అభిషేకం ఇష్టం. ఒకవేళ శనిదేవునికి సంబంధించి మనం శనిగ్రహ దోషాలు పోవాలంటే కూడా నల్ల నువ్వుల నూనెతోని కానీ అభిషేకించాలి, నల్ల నువ్వుల్ని కానీ నల్ల వస్త్రాలని కానీ దానం చేయాలి అని కూడా మనకు పురాణాలు చెప్తున్నాయి. అందుకని నల్లని వస్త్రాలు ధరించి శనివారం రోజైనా లేకపోతే అమావాస్య రోజైనా, ఎందుకంటే శనిదేవుడు పుట్టినది శనివారం అలాగే అమావాస్య కాబట్టి ఆ రోజుల్లో ఈ స్వామివారిని దర్శించుకుంటే చాలా అద్భుతమైన విషయాలు కానీ అద్భుతమైన మంచి పరిస్థితులు కానీ మన జీవితంలో నెలకొంటాయి అని మనకు చాలా పురాణాలు చెప్పాయి. ఇప్పుడు మనం ఆలయం, ప్రధాన ఆలయం దగ్గర ఉన్నాం. లోపల పూజలు చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. మనం కూడా నిజానికి శనివారం వచ్చాం. సో మనకు అయ్యగారి పూజ విధానం కూడా మనకు చూడొచ్చు ఇక్కడి నుంచే. భక్తులు శనివారం కాబట్టి నిండుగా ఉన్నారు. అభిషేకించుకోవాలనుకునే వాళ్ళందరూ కూడా నువ్వుల నూనెను, నల్ల నువ్వుల నూనెను తీసుకొని వచ్చి ఇట్లనే విడతల వారీగా స్వామిని అభిషేకిస్తూ ఉంటారు. ఈ శనేశ్వర ఆలయం ఉత్తరముఖంగా చూస్తుంది. నిజానికి శని దేవుడు ఉత్తరముఖంగా చూసే ఆలయాలు లేవు. ఇది శనిదేవుడు ఉత్తరముఖంగా చూడడం ఒక గొప్ప విషయంగా చెప్తారు. సో మనం ఎనకతల గ్రామంకి వచ్చాము. ఆలయం ప్రధాన ఆలయంలో గుడిలో మాత్రం చాలా మంది భక్తులు ఉన్నారు, నిండిపోయి ఉన్నారు. అభిషేకం జరుగుతోంది, స్వామివారికి నూనెతోటి పూజలు నైవేద్యాలు జరుగుతున్నాయి. ఒకసారి లోపలికి వెళ్ళి అదంతా షూట్ చేసిన తర్వాత మళ్ళీ మనం టెంపుల్కి సంబంధించి ఇంకా ఇక్కడ ఎట్లాంటి ఉపాలయాలు ఉన్నాయి, ఈ ఊరి చరిత్ర, ఆలయ చరిత్ర తెలుసుకుందాం. ఓం శనేశ్వరాయ నమః. ముఖ్యంగా శనిదేవుడి మంత్రం చెప్పుకోవాలంటే శ్రీ శనేశ్వరాయ నమః, నీలవర్ణాయ నమః, సూర్యపుత్రాయ నమః, శివప్రియాయ నమః. శనిదేవుడికి శివుడంటే మహాభక్తి. ఎంతో భక్తిభావంతో కొన్నేళ్ల పాటు యోగం పూజలు చేస్తే శనిదేవునికి ఒక వరం ఇచ్చాడు శివుడు, గ్రహాలన్నిటికీ ఆయనను రాజుగా ప్రభువుగా ప్రకటించుకోమని. సో మన నవగ్రహాలకి ప్రభువు అయినటువంటి శనిదేవుడికి మనం ఈరోజు మొక్కబోతున్నాం. మనం శనిదేవుడిని తనివి తీరా గర్భుడి దాకా వెళ్ళి చూడబోతున్నాం. ఈ శనిదేవుడికి నలుపు నీలం ఈ 2 కలర్స్ ఇష్టం. అందుకనే నల్లని వస్త్రాలు కానీ నీలం వస్త్రాలు కానీ ధరించి నల్ల నువ్వుల నూనెను తీసుకొని శనిదేవుడికి ఆలయానికి రావాలి.
ఇది ఎనకతల గ్రామం, చాలా బాగుంది. గ్రామం కూడా పచ్చని చెట్లతో. మనం మొత్తానికైతే లోపలికి వెళ్దాం. చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో టెంపుల్ ఉంది. అంతే ఆహ్లాదకరమైన వాతావరణంలో స్వామి కూడా ఉంటారు. స్వామివారికి పూజలు జరుగుతున్నాయి. చాలామంది అర్చనలు చేపించుకుంటారు గోత్ర నామాలు చెప్పి. సో శనివారం ఎట్లా ఉంటుంది సందడి అనేది మనం ఇక్కడ ప్రస్ఫుటంగా చూడొచ్చు. ఊరి గ్రామ ప్రజలే కాదు, రాష్ట్రం నలుమూలల నుంచి కూడా ఈ శని దేవునికి, ముఖ్యంగా అయ్యప్ప మాల వేసుకున్న కుటుంబాలు, ఎవరైతే మాల వేసుకుంటారో ఆ మాల వేసుకున్న కుటుంబాలు సతీ సమేతంగా పిల్ల పాపలతో ఎక్కువ మంది వస్తున్నారు. అయ్యప్ప మాల వేసే భక్తులు నల్లని వస్త్రాలతో ఉంటారు. అయ్యప్ప భక్తులు అంటే స్వామివారికి చాలా ఇష్టం. అయ్యప్ప భక్తులు కూడా మాల ధారణ సమయంలో ఒక్కసారైనా తప్పకుండా శనిదేవుని దర్శించుకుంటారు. నిజానికి గ్రహ దోషాలు పోవాలని, ఏలినాటి శని పోవాలని చాలామంది పూజలు చేసుకుంటూ ఉంటారు. సో గ్రహాలకే ప్రభువు అయిన శనిదేవుణ్ణి అభిషేకించాలి, మనస్ఫూర్తిగా మొక్కుకోవాలి, శనిదేవుని దర్శనం చేసుకోవాలి అనుకునే భక్తులు తండోపతండాలుగా ఈ ఎనకతల గ్రామానికి వచ్చారు. ఈరోజు శనివారం కాబట్టి మనకు చాలామంది రష్ కనిపిస్తున్నారు. బయట ఉన్నారు, పక్కన ఉన్నారు. ఆలయంలో అయితే తంతులుగా గోత్రనామాలతోటి అర్చనలు చేయించుకుంటున్నారు. ఇంకా మనం చూడొచ్చు హోమం ఇందాకనే జరిగినట్లుంది. చాలా వేడిగా ఉంది, సెగ తెలుస్తోంది. హోమం కూడా అంటే శనిదేవుని ఆలయంలో హోమాలు కూడా జరుగుతున్నాయి. సో హోమాలు, పూజలు, నైవేద్యాలు. ఇక్కడ పక్కనే అయ్యప్ప మాలలకి సంబంధించి ఒక శిబిరాన్ని ఏర్పాటు చేశారు. సో అయ్యప్ప మాల వేసుకున్న భక్తులతో అయితే ఈ చుట్టుపక్కల మొత్తం ప్రాంతం అంతా ఎంతో ఆహ్లాదకరంగా భక్తి భావంతో కనిపిస్తోంది అని చెప్పొచ్చు. ఆలయంలో స్వామి గర్భగుడిలో హంస వాహనంపై ఉన్నారు. మనకైతే చాలా చోట్ల మనం శనిదేవుడు కాకిపై ఉండడం చెప్తాం, కానీ ఇక్కడ స్థల పురాణం చూస్తే హంస వాహనంపై ఉన్న శనీశ్వరుడు కొలువై ఉన్నాడు. మంచిగా మనకు తెలుసు నల్లని రాతి రూపంలో ఉంటాడు. ముఖ్యంగా మనకి ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. మహారాష్ట్రలో శని సింగనాపూర్ అని శనిదేవుడికి ఒక ప్రత్యేకమైన ఆలయం ఉంది. ఇప్పటికీ కూడా మన భారతదేశంలో శని భగవానుడి ప్రధాన ఆలయంగా మహారాష్ట్రలోని శని సింగనాపూర్ని చెప్తాం. ఆ తర్వాత మనకు తెలంగాణలో, మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఒకటే శని దేవుడిగా చెప్తాం మనం. అది బాసరలోని శనీశ్వరుని ఆలయం. కానీ బాసరలో అది ప్రధాన ఆలయం కాదు, సరస్వతి అమ్మవారు ప్రధాన దేవత. అక్కడ ఉపాలయంలో శనిదేవుడు దర్శనమిస్తాడు. కానీ శనిదేవునికి ప్రత్యేకమైన ఒక ప్రధాన ఆలయం ఉంది అని అంటే మన తెలంగాణలో ఈ ఆలయం ఒక్కటే అని చెప్పొచ్చు. ఇక్కడ మనం ఆలయానికి శనిదేవునికి మనం భక్తులు వచ్చిన వాళ్ళు చదవటానికి శని స్తోత్రం కూడా ఉంది, చూడొచ్చు. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. స్వామికి మనం నమస్కరిస్తున్నట్లు స్వామిని పొగుడుతూ ఒక మంచి స్తోత్రం ఉంది. సో భక్తి భావంతో ఆలయంలో ఉండాలి. వచ్చిన వాళ్ళందరూ ఫోన్లు, సెల్ఫీలు కాకుండా ఇట్లాంటి స్తోత్రాలు, మంత్రాలు చదువుతూ నిష్ఠతో భగవంతుని ప్రార్థించాలి అని చెప్పడానికి ఇట్లాంటి బోర్డులు, సూచికలు కూడా ఏర్పాటు చేశారు. ఆలయం చాలా బాగుంది, విశాలంగా ఉంది. అంటే హోమాలు, యాగాలు జరిగే అంత విశాలంగా అయితే ఆలయం ఉంది. కాసేపట్లో మనం గర్భగుడిలోని శనిదేవుణ్ణి కూడా చూద్దాం.
శనేశ్వర స్వామికి ప్రధాన అర్చనలు, పూజలు, నైవేద్యాలు, హారతులు జరిగాయి. అయితే ఈ ఆలయ ప్రధాన అర్చకులు రామ్మోహన్ శర్మ గారు మనతో ఉన్నారు. గురుగారు, ఈ శనేశ్వర స్వామి ఆలయం నిజానికి శని దేవుడికి మన తెలంగాణలోని చాలా అరుదుగా ఆలయాలు ఉన్నాయి. అందులో ఇది ప్రధానమైనదిగా చెప్తున్నారు. ఈ స్థల పురాణం గాని, ఈ ఆలయ హిస్టరీ గాని, అంటే ఎన్నేళ్ల క్రితం పురాతనమైన ఆలయం, స్వయంభూన, ఇట్లాంటి వివరాలు చెప్పండి. సరే అండి. సద్గురుభ్యో నమః. శ్రీ శంకర్ భారతి మహారాజ్కి జై. శనేశ్వర స్వామికి జై. పూర్వము ఇక్కడ మునులు ఋషులు తపస్సు చేసుకున్నటువంటి స్థలం కాబట్టి ఈ స్థలంలో శనేశ్వర స్వామి వెలిశారు, ప్రతిష్ఠ చేశారు. అయితే ఈ స్వామి మా గ్రామానికి ఎనుకతల అంటే ఏనుగుతల, ఊరు పేరు ఏనుగుతల, పూర్వనామం ఏనుగుతల, వాడకంలో ఎనుకతలగా మారిపోయిందండి. అయితే మా గ్రామానికి స్వామివారు రావడానికి ప్రధాన కారణం ఏంటంటే పూర్వము అంటే 80 దశకంలో ఆ సమయంలో పోలీస్ మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి టీచర్ గారు ఉండే. ఆ టీచర్ గారి భార్యకు మతి స్థిమితం లేకుండా, లేకపోతే ఆరోగ్య కారణాల వల్ల అట్లా లేకుండా కొంచెం ఆయన ఎన్నో హాస్పిటళ్ళు, దవాఖానలు, ఆసుపత్రులు చాలా తిరిగాడు అనమాట. అప్పట్లోనే లక్షల్లో ఖర్చు పెట్టుకున్నాడంట ఆమె ఆరోగ్యం బాగుపడ్డానికి. ఒక సాధు కలిశాడంట. కలిసి నాందేడ్ డిస్టిక్ కోరి తాలూకా అంతేశ్వర గ్రామంలో శంకర్ భారతి మహారాజ్ గారని ఒక సాధుమూర్తి అన్నాడు. ఆయన ఒక 160-170 సంవత్సరాల వ్యక్తి ఉన్నాడు, చాలా మహిమాన్వితుడు. ఆయన దగ్గరికి వెళ్ళండి, మీ ఇన్ని లక్షలు ఖర్చు పెట్టిన వ్యాధి ఉంది కదా, ఈ వ్యాధి ఎట్లాగూ తగ్గట్లేదు, మీకు ఆసుపత్రులు చూపెడితే వైద్యంతో నమ్ముకుంటే ఆధ్యాత్మికంగా నమ్మకండి అని చెప్పేసి ఆయన దగ్గరికి వెళ్ళమని కొంచెం సలహా ఇచ్చాడంట. అయితే ఈయనకున్న సమస్య అని ఆయనకు చెప్పిన తర్వాత సరే అని చెప్పేసి ఆయన నేను చెప్పిన విధంగా మీరు ఏదైతే నేను చేస్తారో మీకు తప్పకుండా నయమైపోతుందని చెప్పేసి ఒక 15 రోజులు ఆయన దగ్గర పెట్టేసుకొని ఆయన ఏమేమి చెప్పాడో అన్ని కార్యక్రమాలు చేసుకుంటా వెళ్ళిండ్రు అనమాట, రూపాయి ఖర్చు లేకుండా. అయితే తర్వాత ఆమెకు ఆ 15 రోజుల్లోనే తగ్గిపోయింది. ఆమెకు ఆ స్వామి మహిమ కనిపించింది. మళ్ళీ మనిషి ఎలా ఉందో అలాగే మళ్ళీ ఇంటికి వచ్చింది అనమాట. అంటే పూర్వస్థితికి చేరుకొని ఇంటికి వచ్చేసింది. ఇంటికి వచ్చిన వాళ్ళ ఇంటికి వచ్చే ముందు గురుగారు, స్వామికి ఇష్టమైన వస్తువులు కానీ విషయాలు కానీ ఏమున్నాయి? ఒకవేళ స్వామిని నిష్టగా పూజ చేసుకోవాలనుకునే వాళ్ళు ఎలాంటి వస్తువులు తీసుకురావాలి? ఓకే. అయితే స్వామికి ఇష్టమైన వస్తువులు, ఇష్టమైన రోజులు. స్వామికి ఇష్టమైన రోజులు శనివారం అండి. శనివారం రోజు త్రయోదశి కానీ, శనివారం త్రయోదశి అమావాస్య కానీ, త్రయోదశి కానీ అమావాస్య కానీ కలిసి వచ్చిన రోజు స్వామికి చాలా ప్రత్యేకమైనటువంటి రోజు. ఆ స్వామికి ఇష్టమైన రోజు. స్వామి పుట్టినరోజు కూడా అమావాస్య రోజే. అయితే ఆ స్వామికి ఇష్టమైన వస్తువులు ఏంటంటే నువ్వుల నూనె, తర్వాత నల్ల వస్త్రం, నల్ల కలర్ కానీ లేకపోతే నీలి రంగు కానీ వస్త్రాలు, నీలిరంగు పువ్వులు స్వామికి ఇష్టం, బెల్లము, అట్లాగే ఇనుము, ఉప్పు స్వామికి ఇష్టమైనవి, నెయ్యి, పత్తి ఇట్లాంటి స్వామికి ఇష్టమైనవి. అయితే స్వామికి అభిషేకంలో, రోజువారీ అభిషేకంలో వాడుకునేవి ఏంటంటే శుద్ధ జలము, నీళ్లు, తర్వాత కొబ్బరి నీళ్లు, తర్వాత నువ్వుల నూనె, తైలం. తర్వాత నివేదనకు వాడేది ఏంటంటే నువ్వుల లడ్డూలు కానీ, నువ్వులు కానీ, మంచి నువ్వులు కానీ నివేదనకు స్వామికి ఇష్టం. పళ్ళు కానీ, ఏవైనా పళ్ళు. థ్యాంక్ యూ సో మచ్. అది మొత్తానికైతే లక్ష్మీ స్థానాన్ని చూడడం అనేది కేవలం డబ్బు సంపద అని కాదు, మనకు మనశ్శాంతి. గురుగారు చెప్పినట్లు మనశ్శాంతిగా శుభకరము, మంగళకరము మనకి జరుగుతుంది. ఎట్లాంటి బాధలున్నా, ముఖ్యంగా ఈతి బాధలు, శని దోషాలు, ఏలినాటి శని, ఇట్లాంటివి ఎవరున్నా సరే ఈ భగవానుని దర్శించుకుంటే, ఈ ప్రసన్న వదనాన్ని చూసి మనం మనసారా స్వామివారిని వేడుకుంటే మోక్షం తప్పకుండా కలుగుతుంది అని ప్రధాన అర్చకులు చెప్పారు.